సిద్దిపేట జిల్లా కొండపాక మండలం అంకిరెడ్డిపల్లి గ్రామానికి సంబంధించి గ్రామ పంచాయతీలో ఆర్థిక లావాదేవీల విషయంలో చాలా అవకతవకలు జరిగినాయి. అక్కడ గ్రామ పంచాయతీలో నిర్వహించినటువంటి అభివృద్ధి పనుల విషయంలో కానీ అక్కడ వచ్చినటువంటి రాష్ట్ర ఆర్థిక శాఖ నుంచి వచ్చినటువంటి డబ్బుల విషయంలో కానీ కేంద్ర ఆర్థిక శాఖ నుంచి వచ్చినటువంటి డబ్బుల విషయంలో కానీ గోల్మాల్ జరిగింది. పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు అక్కడ పాలక వర్గం కానీ లేకపోతే అక్కడ సెక్రటరీ కానీ అని చెప్పేసి అయితే గతంలో ఫిర్యాదు చేయడం జరిగింది. సో దానికి చాలామంది అభ్యంతరాలు తెలిపారు. అక్కడ మనం గ్రామ పంచాయతీకి వెళ్ళినప్పుడు మీరు ప్రూవ్ చేస్తారా, మీకు దమ్ముందా, మా గ్రామ పంచాయతీ అట్లాంటివి జరిగాయని చెప్పేసి మనం ఇదికి దాడి కూడా వచ్చిన సంఘటనలు కూడా చూసినాం. కానీ చివరికి ఎంత పెద్ద ఎత్తున అవినీతి జరిగిందో ఆధారాలతో సహా మీ ముందుకు వచ్చినాం. సో ఇది ఆ గ్రామ పంచాయతీలో జరిగినటువంటి అవినీతి తాలూకు చిట్టా. అంకిరెడ్డిపల్లి గ్రామానికి సంబంధించిన పంచాయతీ కార్యదర్శి దాదాపుగా 27 లక్షల రూపాయల ఎలాంటి బిల్లులు లేకుండా ఎలాంటి లెక్కాపత్రం లేకుండా అభ్యంతరకర ఖర్చులు చేసినట్టుగా డివిజనల్ పంచాయతీ అధికారి గారు ఇది ఏదైతే ఈ సంజాయిషీ అని చెప్పేసి అక్కడ పాలక వర్గానికి పంపించినటువంటి నోటీసుల తాలూకు ఆధారాలు మన దగ్గర ఉన్నాయి. సో గతంలో చూసినాం మనం, ఈ వీడియో చేయడం జరిగింది దాదాపు ఎన్ని రోజులు 7 months ఎగో, దాదాపు 7 నెలల కింద దీనికి సంబంధించిన వీడియో చేయడం జరిగింది. తర్వాత ఆ ఊరికి మండల పంచాయతీ అధికారి ఆ రికార్డ్స్ని సీజ్ చేయడానికి వెళ్ళినప్పుడు మనం కూడా వెళ్తే మన మీదకి దాడికి వచ్చినటువంటి సందర్భం కూడా చూసినాం. సో మా గ్రామ పంచాయతీలో అట్లాంటివి జరిగాయి, మేమంతా దాని ఏమంటారు రిక్కచ్చిగా ఖర్చు పెట్టినాం, నిజాయితీకి నిలువెత్తు రూపం అని చాలామంది అన్నారు. సో ఆ గ్రామంలో ఉన్న సర్పంచ్ కానీ పాలక వర్గానికి కానీ అక్కడ పనిచేసే సిబ్బంది కానీ ఆ ఊరు ప్రజలందరికీ కూడా ఇగో ఇవే ఆధారాలు, ఇగో చూడురి మీ గ్రామ పంచాయతీ కార్యదర్శి చేసినటువంటి అవినీతి భాగవతం అనేది గిట్లుంది. మీ అంకిరెడ్డిపల్లి గ్రామానికి సంబంధించి 27 లక్షల రూపాయలని హాంఫర్ట్ చేసారు. సో మింగేసిరు ఆ డబ్బుల్ని, ఏమైనా అనేది లెక్కలేదు. ఇప్పుడు పోయి అడుగురి, సెక్రటరీని అడుగుతారా, సర్పంచ్ని అడుగుతారా, ఉప సర్పంచ్ని అడుగుతారా, ఎవరిని అడుగుతారో మరి మన గ్రామ పంచాయతీ సంబంధించి ఈ డబ్బులన్నీ ఏమైనా అనేది అడుగురి. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, సదరు ఆదేశీనుల మేరకు ముందస్తు నోటీసు 3/3/2025 రోజున జారీ చేసిన 7/2/2025 గ్రామ విచారణ నివేదిక పంచాయతీ కార్యాలయం అంకిరెడ్డిపల్లి అందు విచారణ జరపగా ఇగో ఇది విచారణ జరిగిన రోజు ఎవరెవరు ఉన్నారు? కుంచెం అశోక్ ఫిర్యాదుదారుడు, తండ్రి కుంటయ్య పుల్లూరు, సో స్వామినాథ్ రెడ్డి పంచాయతీ కార్యదర్శి, సో స్వామినాథ్ రెడ్డి గారు, ఇగో ఈ మండల పంచాయతీ అధికారి కొండపాక్ గారు, వీళ్ళందరైతే ఇగో దీనికి సంబంధించిన ఆధారాలు మనం చూడొచ్చు. ఒక్కసారి ఏ సంవత్సరానికి ఆ సంవత్సరానికి సంబంధించిన లెక్కలు మనం ఇక్కడ చూడొచ్చు. 2019-20 సంవత్సరంలో కేంద్ర ఆర్థిక సంఘం నిధులు జరిపిన ఆర్థిక లావాదేవీలు మీ అంకిరెడ్డిపల్లి గ్రామంలో కేంద్ర ఆర్థిక సంఘం ఇచ్చినటువంటి డబ్బుల విషయం ఏమో 7 లక్షల